రైతుల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుతా ఉన్నావు నువ్వు. ఇవాళ రైతులకు ఏం చెప్పినావు? రుణమాఫీ చేస్తున్నా అని చెప్పినావు. రుణమాఫీ అయిందా? 2 ఏళ్లైనా ఇవాళటి వరకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, అప్పుడే మీకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటుంది. నువ్వు బోనస్ అన్నావు. పోయిన యాసంగి బోనస్ వచ్చిందా? పోయిన యాసంగిలో సన్నవడ్లు పండించి నీకు ప్రభుత్వానికి అమ్మితే 1150 కోట్ల రూపాయల పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇలా మక్కల రైతులకు 50 రోజులైనా నువ్వు చెల్లింపు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. పంటల బోనస్ ఎగ్గొట్టివి, రైతు రుణమాఫీ ఎగ్గొట్టివి, రైతు బంధు పోయిన యాసంగి ఎగ్గొట్టివి, అంతకుముందు వానకాలం ఎగ్గొట్టివి. 15,000 ఇస్తానంటివి, కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే ఇవ్వబట్టివి. రైతు సోదరులు ఆలోచించాలి. ఇవాళ ఈ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పండి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే వాళ్ళకు కనునిప్పు కలుగుతుంది. ఇలా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు, 2 పంటలకు రైతు బంధు రాలేదు, యాసంగి వడ్లకు బోనస్ రాలేదు, మక్కలు పండించిన రైతులకు ఈ రోజు వరకు కూడా 1 రూపాయి చెల్లింపులు జరగలేదు.